అయ్యండి అందరికీ థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటది. కొబ్బెర పాలతోటి చికెన్ కర్రీ చాలా బావుండిద్ది. చాలా త్వరగా అయిపోయిద్ది. కొబ్బెర పాలు పోయటం వల్ల ఇంకా టేస్ట్ అనేది పెరిగిపోయి చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్ చేయని వాళ్ళుంటే లైక్ చేసేసేయండి. అలాగే మీ సపోర్ట్ నాకిస్తే ఇంకొంచెం మరెన్నో వీడియోస్‌తో మీ ముందైతే ఉంటాము. స్టవ్ అయితే ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని ఆ గిన్నెలో 3 స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకోండి. 3 స్పూన్స్ ఆయిల్ పోసేసుకున్న తర్వాత చెక్క లవంగం కూడా వేసేసుకొని అవి కూడా వేగిన తర్వాత ముందుగా చాప్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఆనియన్స్ ఇవి కూడా పక్కనైతే పెట్టేసేసుకున్నాను. నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కూడా ఉంటే చక్కగా వేయించుకోండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేగేంతసేపు వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత టమాటాస్ కూడా వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇంకా టమాటాలు కూడా ఈ విధంగా చక్కగా వేయించేసుకొని అన్నిటిని పొడుగుగా కోసేసుకోండి. పచ్చిమిర్చిని, ఆనియన్స్ని, టమాటాలని ఇలా వేసేసుకొని చక్కగా కోసేసుకున్న తర్వాత ఇవి కూడా చక్కగా వేయించేసుకోండి. మంచిగా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఈ లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మెత్తగా పేస్ట్ అయితే పట్టేసేసాను. ఆ పేస్ట్ని తీసుకొచ్చేసి ఈ టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ వాటిల్లో అయితే వేసేసుకొని ఇవి కూడా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతసేపు అయితే చక్కగా వేయించుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది, ఎందుకంటే కేజీ కర్రీ అండి. మేము కేజీ చికెన్ తీసుకొచ్చేసాము. మీరు అర కేజీ తీసుకొస్తే ఆయిల్ అనేది కొంచెం తక్కువగా పోసేసుకోండి. ఇంకా నేనైతే కేజీ చికెన్ తీసుకున్నాను అనేసి గిన్నె అయితే పెద్దది పెట్టేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువే వేసేసుకున్నాను చక్కగా వేయించుకోవడానికి. ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగేంతసేపు వేయించుకొని ఆ ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా వేయించేసుకోవాలి. మంచి వాసన అయితే వస్తుంది. తర్వాత చికెన్ అయితే వేసేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేసుకొని కల్లుప్పు అయితే కొంచెం అయితే వేసేసుకున్నాను. టేస్ట్ తగ్గట్లు మీరైతే వేసేసుకోండి. ఒక స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా కలపెట్టేసేసుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా అయితే తిప్పేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసేసుకోండి. మూత పెట్టేసేసుకుంటే లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకోండి. అప్పుడు చికెన్లో ఉన్నంత వాటర్ అంతా పైకి అయితే వచ్చిద్ది. దీంట్లో కొంచెం షాజీరా కూడా వేసేసుకోండి. పైన అంతా ఉండేది షాజీరా అండి. పైన నేను అప్పుడే వేసేసాను. ఆ వీడియో క్లిప్ కొంచెం మిస్ అయిపోయింది. ఇంకా దాంట్లో షాజీరా కూడా వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఆ వాటర్ అనేది పైకి ఊరేటప్పుడు మంచి సువాసన వస్తుంది. చికెన్ కర్రీ ఎంత మంచి వాసన వస్తుంది అంటే అంత మంచి వాసన. వాటర్ అంతా పైకి ఊరిన తర్వాత మనకి టేస్ట్ తగ్గట్లు కారం అయితే వేసేసుకోండి. నేను కేజీ కర్రీ కదా ఒక గెరెట్ అయితే వేసేసుకున్నాను. మాది మంట కారమే, అందుకనేసి ఒక గెరెట్ అయితే వేసేసుకొని చక్కగా కారం అంతా ముక్కలకు పట్టేలాగా తిప్పేసేసుకుంటున్నాను. ఈ విధంగా తిప్పేసేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి. ముక్క 70% ఉడికిన తర్వాత మనము ముందుగా పచ్చి కొబ్బరితోటి అయితే పాలు అయితే రెడీ చేసేసుకున్నాను. పచ్చి కొబ్బరిని సన్నగా తరిగేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇంకా వాటిలో కొంచెం అయితే వాటర్ పోసేసుకొని దాంట్లో నుంచి అయితే పాలునైతే ఒక క్లాత్ తీసుకొని పిండితే ఇలాగా తెల్లటి కొబ్బరి పాలు అయితే వస్తాయి. ఆ పాలను తీసుకొని నేనైతే పోసేసుకుంటున్నాను. 2 చిప్పల వాటర్ అంటే 2 చిప్పల కొబ్బరి తీసేసుకొని కొబ్బరి పాలని రెడీ చేసుకున్నాను. కేజీ కర్రీకి 2 చిప్పలు తీసుకున్నాను. ఇంక ఇలా పాలు పోసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకొని హై ఫ్లేమ్లోనే ఇంకా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికించుకుంటే ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే ఉప్పు కారం అనేది చక్కగా కలిసిపోయి కొబ్బరి పాలు కూడా చక్కగా కలిసిపోతాయి. గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఎంత థిక్గా వచ్చిందో. దోశల్లోకైనా చపాతీల్లోకైనా ఈ కొబ్బరి పాలతోటి చికెన్ కర్రీ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎంత థిక్గా ఉందో. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మీరు ఒకసారి ఇలా ట్రై చేసేసేయండి. కొబ్బరి పాలు పోసిన తర్వాత ఇంకా ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒక స్పూను
ఆ 2 స్పూన్స్ అయితే వేసేసుకోండి. కేజీ కర్రీ కదా, నేను 2 స్పూన్స్ అయితే వేసేసుకొని చక్కగా మళ్ళీ ఒకసారి తిప్పేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మూత పెట్టేసేసుకుంటే, ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచుకొని మూత పెట్టేసుకొని ఉంచుకుంటే మసాలా వాసన అనేది లేకుండా, ధనియా పౌడర్ వాసన అనేది లేకుండా ఉంటుంది. అంటే ధనియా పౌడర్ వేయగానే ఆపేసుకుంటే వాసన, ధనియాల పొడి వాసనే వస్తుంది. అందుకని ధనియా పొడి వేసిన తర్వాత 2 మినిట్స్ అలానే ఉంచితే టేస్టీగా కొబ్బరి పాలతోటి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. ఇంకా మనము స్టవ్ ఆపే ముందుగా అయితే కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ కొబ్బరి పాలతో చేసిన చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. చాలా అంటే చాలా బాగుందండి. మేము రెండో రోజు కూడా తిన్నా కానీ చద్ది వాసన అనేది రాలేదు. టేస్ట్ అనేది అస్సలు తగ్గలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. టేస్టీ కొబ్బరి పాల కర్రీ అయితే రెడీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.